ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఆగస్టు 31వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 31వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, అనుకోని విధంగా ప్రతి పనిలోనూ కూడా ఈరోజు మీరు ముందంజలో ఉండగలుగుతారండి. అన్నింటా కూడా దూసుకు వెళ్ళగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో విజయాలతో ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. డబ్బు విషయంలో కూడా ఎలాంటి కొరత లేకుండా మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని పొందడం, ప్రతి పనిలోనూ కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోవడం, రెండు చేతుల సంపాదించటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఊహించని విధంగా అధిక ధనలాభం రావటం కానీ, ఆకస్మికంగా మీకు ఏదైనా పెట్టుబడుల తాలూకా లావాదేవీలు రావటం కానీ, లేదా గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టారో లేదా గతంలో ఎవరికైనా ధనాన్ని ఇచ్చి ఉండిపోయిందో అటువంటివి తిరిగి రావటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి రోజు కాలం అయితే కలిసి వస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపైన కొంతవరకు మీ సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారండి. అది కూడా మానసిక సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విషయాలు కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఒకవేళ మీకు అనుకూలమైన వాతావరణం లేనప్పటికీ కూడా అక్కడ మీరు ప్రతి పనిని కూడా మీకు అనుకూలంగా మార్చుకునేంత ఓపిక, ఓర్పు, నేర్పు మీలో ఈరోజు ఉండబోతున్నాయండి. పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగి ఉంటారు. పెద్దలు సూచించిన మేరకు ప్రతి విషయాన్ని ఆలోచించి పునర్నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఎంతవరకు ముందుకు వెళ్ళొచ్చు, ఎంతవరకు ఈ పని వలన శుభ ఫలితాలు కలుగుతాయి అనే ఆలోచన అనే బేరీజు ముందుగానే మీరు వేసుకోగలుగుతారండి. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ లేదా బంధుమిత్రుల కలయిక కానీ ఈరోజు మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. పనులలో కూడా కొంతవరకు పని భారాన్ని, ఒత్తిడిని తగ్గించుకుని మీ పనులను అయితే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీరు అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోవటమే కాకుండా ఏకాగ్రతతో ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం, అంతేకాకుండా ప్రతి పని మీద ఒక అవగాహన పట్టు సాధించడం కూడా ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుందండి. అందరి మనస్సులను గెలుచుకునే విధంగా మాట తీరు కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ ఉండటం కూడా మీ పట్ల అందరికీ ఒక సోదర భావాన్ని కలిగించే విధంగా ఉండటం కూడా మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతుందండి. ముఖ్యంగా మీరు చేసే కొన్ని ముఖ్యమైన కార్యకలాపాల వలన అందరికీ మేలు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అంటే మీరు చేసే కొన్ని పనుల వలన అందరికీ ఉపయోగపడే పనులు చేయటం కానీ, లేదా అందరి మేలు కోరే విధంగా ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలు చేయటం కానీ 10 మంది మేలు అయితే జరగబోతుందండి. అది కూడా మీకు వారి యొక్క ఆశీస్సులను పొందే అవకాశాన్ని ఇస్తుంది. అంటే మీ చేతుల మీద కొన్ని శుభకార్యాలు కానీ, మంచి పనులు కానీ జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. మీ వద్దకు ఎవరైతే మేలు కోరి, సహాయం కోరి వస్తారో అటువంటి వారి అందరికీ కూడా కాదనకుండా, లేదనకుండా మీకు చేతనైనంతలో చేయగలుగుతారు. వారిని సంతోషపరిచి మీ వద్ద నుంచి పంపించగలుగుతారండి. ముఖ్యమైన వ్యక్తుల కలయిక, గౌరవప్రదమైన వ్యక్తుల కలయిక కూడా మీకు ఎంతో లాభాన్ని చేకూర్చే విధంగా ఉండబోతుందండి. ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉండబోతున్నాయి. మీరు ఏదైతే ధనాన్ని పొదుపు నిల్వల్లో పెట్టాలి అనుకుంటున్నారో అది భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు నిల్వల్లో పెట్టుకోగలుగుతారండి. అది కూడా మీకు రానున్న రోజులకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉండబోతుందండి. మీకు ఇష్టమైన వ్యక్తుల కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవడం, అంతేకాకుండా మీకు ఇష్టమైన పనుల పట్ల మరింత శ్రద్ధను చూపిస్తూ ముందుకు వెళ్ళటం ఈరోజు మానసికంగా మీకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఎవరైతే దూర ప్రయాణాలు చేయవలసి వస్తుందో అటువంటి వ్యక్తులు మాత్రం కొంతవరకు ప్రయాణపు జాగ్రత్తలను పాటించడం వల్ల మీ యొక్క ప్రయాణం ఎంతో సునాయాసంగా జరుగుతుంది. మీరు ఏదైతే పనుల మీద వెళ్ళారో ఆ పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుని రాగలుగుతారండి. మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క సత్ప్రవర్తన కానీ అందరినీ కూడా మీ వెన్నంటే ఉండి మీ వెనకాతలే నడిపించే విధంగా మీ యొక్క ప్రవర్తన ఈరోజు ఉండటం కూడా అందరికీ ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా, ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా
వారి యొక్క ఏకీభావం మీకు లభిస్తుంది. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు మద్దతును తెలియచేస్తారు. ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలు పరుస్తూ మీ పైన ఉన్న గౌరవాన్ని మరింతగా రెట్టింపు చేసుకునే విధంగా వారి యొక్క ప్రవర్తననైతే చూపించగలుగుతారండి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా ఈరోజు మీకు లభిస్తుందండి. ఆ దిశగా కూడా కొంతవరకు మీరు మానసిక ప్రశాంతతనైతే పొందగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. ఏవైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే మీకు అనుకూలంగా మార్చుకుని దైవ సహాయంతో ప్రతి అడుగు ముందుకు వేస్తూ విజయాలతో శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే పరీక్షలు రాస్తున్నారో విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో వాటన్నిటిలో కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత తెలివైన నిర్ణయాలతో మీరు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో మరింత ముందు చూపు వ్యవహార శైలి అయితే మీకు ఉండబోతుంది. మీరు చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. భాగస్వాములతో కలిసి చర్చలు సంప్రదింపులు జరపగలుగుతారండి. చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుంటూ సంతోషంగా మీరు వ్యాపారాన్ని అయితే ముందుకు నడిపించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీ పెట్టుబడి మరింతగా రాణించే అవకాశం అయితే ఉంటుందండి. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం మీ శ్రేయోభిలాషులు కానీ ఆయా రంగాల్లో నిపుణులైన వారిని కానీ సలహాలను తీసుకుంటూ మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు తీసుకునే అన్ని నిర్ణయాలు కూడా చక్కగా అమలుపరుచుకుంటూ మీరు ఏదైతే కార్యకలాపాలను సాగిస్తున్నారో వాటిలో మీరు కొంతవరకు పని భారాన్ని ఒత్తిడిని తగ్గించుకుంటూ యథావిధిగా మీ కార్యక్రమాలను చేసుకోగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా అన్నింటినీ పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని మీ పనికి తగిన గుర్తింపును సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు ఏదైతే స్థానాన్ని పొందాలి అనుకుంటున్నారో మీ అర్హతకు తగినట్టు స్థానాన్ని మీరు ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే ఉన్నతమైన స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీరు కోరుకున్న స్థానాన్ని మీరు ఏదైతే వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించాలి అని కోరుకుంటున్నారో అటువంటి స్థానాన్ని మీరు దక్కించుకొని మీ వ్యాపారాన్ని మరింతగా ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిపిస్తూ చక్కటి నిర్ణయాలతో లాభాల బాటలో నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా కొంతవరకు పని భారాన్ని ఒత్తిడిని తగ్గించుకొని మీ పనులన్నింటినీ కూడా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలపైన కొంతవరకు శ్రద్ధనైతే వహించుకోగలుగుతారండి. మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో మీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ ఎవరైతే ఉన్నారో వారితో కూడా కొంత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. అన్నింటా కూడా వారి యొక్క సలహాలను తీసుకుంటూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు సమయానికల్లా మీ పనులన్నిటినీ బాధ్యతలను నిర్వర్తిస్తూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే
వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపిస్తూ మీరు అనుకున్న విధంగా ప్రణాళికాబద్ధంగా వ్యాపారంలో చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి ఈరోజు అన్ని విధాలుగా శుభకరమైన ఫలితాలు అయితే రానున్నాయండి. మీ బంధం మరింతగా బలపడిపోతుంది. మీరు చక్కగా ఇద్దరి మాట ఒకటై ముందుకు వెళ్ళగలుగుతారు. ఇద్దరూ కలిసి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ మనసులో ఉన్న ప్రతి మాటను కూడా మీ జీవిత భాగస్వామి నుంచి అర్థం చేసుకుని చక్కగా ఇద్దరి మాట ఒకటే ముందుకు వెళుతూ భవిష్యత్తు అవసరాల కోసం కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారండి. అది కూడా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. రోజు ముగిసే సమయానికి ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో మీ యొక్క భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలను అయితే వేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మంచి మంచి నిర్ణయాలతో కొత్త కొత్త ఆలోచనలతో మరింతగా 10 మందికి మేలు చేసే విధంగా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. మీకు అందరి మద్దతు కూడా లభిస్తుంది. మీదైన శైలిలో గౌరవప్రదమైన స్థానంలో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు తెలియటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు మీ ముందుకు రావటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన ఫలితాలతో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా రోజునైతే ముందుకు నడిపించగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పాలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.